ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మౌనిక ఇంకా కూర వేయలే అనే నువ్వు తెచ్చిందే ఇప్పుడు అచ్చుడుతోనే అవుతుందా కూర? చేసుకోవద్దా? ఎన్ని పనులు చేయాలి? నేను ఒక్కదాన్నే అన్ని చూసుకునేది. అన్ని పనులు ఒకదాని వేసుకుంటావా అనే? మా అమ్మకి ఏమైనా పని చెప్పపోయినావు? ఇంత ఆసర కాకపోనా? మీ అమ్మనా? మీ అమ్మ చేస్తుంది పనిగా నేను చూస్తా. పొద్దుగా లేచినప్పటి నుంచి తీరిక లేకుండా పని చేస్తానే ఉన్నా. గిటున్న పుల్లగట్టు పెట్టదా? ఇక ఇంట్లో పని అంతా చేసిందే కాక ఆమె కూర్చున్న దగ్గరికి అన్ని తీసుకుపోయి ఇవ్వాలి. మా అమ్మ చేస్తుంది అంటాడు. మా అమ్మ గురించి నీకు తెలిసిందేనే, ఏదో నీ బాధ చూడలేక అట్లా అన్ననే. అంటావు ఎందుకనో? మీరు అందరు ఏదన్నా ఈ ఇంట్లో పడడానికి నేను ఒకదాన్ని ఉంచిని మీకు అలకగా అనుర్రి. ఏం చేస్తా మరి? అట్లా అంటావేందే? ఇప్పుడు నేనేమన్నా అన్నానా అనే నిన్ను? సరేగా నాకు ముచ్చట విడిచిపెట్టు. మొన్న రాఖీ పండుగకు మీ అన్నకు రాగట్ట వినవు కానీ కట్నం ఏం పెట్టిందే? ఏం చేద్దాం అనుకుంటా కట్నం పైసలు? ఏం పెట్టిండు? మా అన్న పెళ్లికి బంగారం పెడదామని ఒప్పుకునే అదే కట్నం ఇప్పుడు ముట్ట చెప్పిండు అంతే. నాకు చిన్న కమ్మలు ఉన్నాయి, ఏటన్నా వేయినా వచ్చినా ఆ కమ్మలు నా ముఖానికి అసలే కనబడతలేవు. పెద్ద కమ్మలు చేపించుకుందాం అనుకుంటానా. నువ్వేమన్నా పైసలు ఇస్తే చేపించుకుంటా. పైసలా? ఇప్పుడు నా దగ్గర పైసలు ఎక్కడియే? పెట్టు వాళ్ళ తినవే. నిన్న మొన్న బాగానే ఖర్చు అయింది, ఇప్పుడు నా దగ్గర ఎక్కడియే? సరే అదైతే పక్కకు పెట్టుకో. పైసలు వచ్చింది అడిగి నేను చేపిస్తుంది నన్ను కలిపి. సరే మా అన్న పెట్టిన బంగారం పక్కకే పెడతా. నువ్వు పైసలు ఇచ్చినాడే పెద్ద కమ్మలు చేపించుకుంటా. అబ్బా, నా కొడుకు పైసలు ఇస్తే బంగారు కమ్మలు చేయించుకొని పెట్టుకొని తిరుగుదాం అనుకుంటానవా అని? ఆడిస్తానవే ఆడి నా కొడుకును. నేనేటి పోతేందిరా? ఏమన్నా పని చేసేదన్నా లేకపోతే పనికింత ఆసరయ్యేదన్నా? ముసల్దాన్ని ముసలి సందాన్ని ఉంటా గడ కూర్చుంటా కొడుకా. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారా నచ్చడానికి మాటలు మాట్లాడుతానవే? నన్ను ఎవలేమంటారు కొడుకా? నన్ను ఊకుండా పెట్టి నా చుట్టే జగబెట్టుకుంటా నాకు జవరిచ్చే వరకే మీకు ఆట కత్తాంది, మీకు బాగా తిప్పలైతాంది. నన్ను జగబెడతలేరా బిడ్డ? ఎందుకత్తమ్మా గట్లా మాట్లాడతాను? అయ్యో, నేనేం మాట్లాడిందే? నా మాట పాడుగాను. నాదేమన్నా సాగుతుందా? నేనేమన్నా తింటారా? అనకనక పూసుకుని ఎప్పుడన్నా ఒక్క మాట నోరు జారంటే తిడుతాందన్న పేరు, లొల్లి పెడతాందన్న పేరు, ఓర్తలేదన్న బదనం. నాకెందుకే ఇవన్నీ బదనం? పాడుగాను. సాతగాందాన్ని సాతగానట్టే ఉంటా. ముసల్దాన్ని కాదు బిడ్డ. బుక్కడంతా అండి పెడతా తింటా, లేకపోతే లేదు. గడ కూర్చుంటా పోయి. సాతనైతలేదు నాకు. చేసుకోర్రి పనులన్నీ మీరే చేసుకోర్రి. పోనీ తీయే, దాని మాటలు ఎప్పుడు ఉండేటియే. కూరండి పో, నాకు లేట్ అవుతా, నేను పోవాలి. సరే. అగో అమ్మ ఎందుకు గిడ కూర్చున్నది? అమ్మా అగో ఇప్పుడు వస్తాను బిడ్డ. ఇప్పుడే వస్తానని నువ్వెంత గిడ కూర్చున్నావు? ఇలువలేంది ఏడ కూర్చుంటే ఏంది బిడ్డ? గట్లెందుకంటున్నవే? ఎట్లా అనుకున్నా ఏం లేదు బిడ్డ. నేనట ఇంట్లో పని కాసలైతలేనట, ఏ పని ముడతలేనట, తినుకుంటా వంట అన్నట, తినుకుంటా కూసుంటా అన్నట. నన్ను సాధటానికి వాళ్ళకు బాగా తిప్పలైతుందట బిడ్డ. మీ అన్నును మీ వదిన మాట్లాడుకుంటారు. ఈ ఒక్కటే కాదు బిడ్డ, ఇప్పటికి వారం 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది. కాళ్ళు సురుకు సురుకు అని కొడుతానే నడవత్తలేదు.
ఊళ్ళో డాక్టరు ఇంటి చుట్టే తిరుగుతాండు గాని ఒక్కనాడన్నా మీ అన్నగాడు డాక్టర్ని ఇంటికి రమ్మంటలేడు, ఓ సూదేపిత్తలేడు, ఓ గోలిప్పిత్తలేడు బిడ్డ. ఏం చెప్పుకున్నా నా బతికేం మంచిగా లేదు బిడ్డ. అరే ఇన్ని రోజులు తిని తినక నా కొడుకని అన్ని వేసి పెట్టిన. ఇప్పుడు పెళ్ళ మాటలు నన్ను అసలుకే కాంతలేడు. ఇప్పుడు వానికి నేను అక్కర్రాను అన్నయ్య. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావమ్మా? ఆయనకేమన్నా బుద్ధున్నదా? జ్వరం వస్తే దాకానకు తీసుకపోడా? ఆ దగ్గర పైసలు లేకపోతే ఒకవేళ నన్ను అడగనుండే నేను ఇయ్యకపోదు నానే. గంత పని తీరకుంటున్నాడా? నేను అడుగుతాపా. ఏందో వచ్చి గిడ కూసోని బాధపడుతుంది. నన్ను ఓసుడెక్కడిదే, ఓడ్సుడే లేదు వాడు. దాన్ని అడుగుతాపా. నేను అన్నాను అనకు బిడ్డ, మళ్ళీ లోలి గిట్లా పెట్టుకునేవు దాంతో. ఏమి ఇటుకలోలు పెట్టుకుంటారు పా. రాక రాక ఇంటికి అత్తివి, ఇప్పుడు అడిగి కంటవుడేమిటికే. కంటే ఉన్నవే, నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారే? చూసుకోకుంటే ఉంటే గిట్ట ఇచ్చి పెట్టుకుంటున్నా నేను. వదినే వదినే, ఆగో సప్న, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నా వదినే. అంత మంచిదేనా? మంచే. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా వదినే. పిల్లలు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు వదినే. వాళ్ళ నాటు స్కూల్కి పంపించి నేను ఇటు వచ్చిన. తీసుకొత్త అయిపో కదా. నేను ఇటు వచ్చాటు పోయేదాన్ని, ఇక వాళ్ళని తీసుకొచ్చడు ఎందుకని తీసుకురాలే వదినే. అన్న లేడా? కనబడతలేడు. ఉన్నాడు ఇంట్లోనే. అవును, అన్న మంచిగా ఉన్నాడట. నా ఫోన్ చేస్తాడా? మంచిగానే ఉన్నాడట వదినే. ఫోన్ చేస్తాడు. మొన్ననే ఊళ్ళకెళ్ళొగరు దేశం పోతే ఇన్ని అప్పాలు వేసి ఇంత పచ్చడి గిట్ల పంపించినాం. ఉన్నావా అయ్యరా? ఇక మీ చెల్లి వచ్చింది నిన్నే. ఇప్పుడే వచ్చిన అన్న. అంత మంచిదేనా? అంత మంచిదేరా. పత్తనాన్ని ఒక్క ముచ్చడి చెప్పలే, రాపోతున్నాడు తీసుకురాను. ఇక నువ్వేం పని మీద ఉన్నావో అని చెప్పలేదన్నా. కూర్చో. పనులు ఎప్పటికి ఉండేదే కాదు చెల్లె, ఒకదానివే వచ్చినావు. చిన్న పని ఉండంగా వచ్చిన అన్న. ఆ ముచ్చట సరే గాని అమ్మకు వారం 10 రోజుల నుంచి జ్వరం వస్తుందట. దాని దాకల్లో చూపియవారా? గంట పని తీరకుంటున్నావా? ఎవరన్నారు చెల్లె చూపియలే అని? నెల రోజుల కింద నడువు నొత్తుందంటే హాస్పిటల్ తీసుకుపోయినా. అప్పుడు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని 4-5 వేల దాకా ఖర్చు అయినాయి. 15 రోజుల కింద మోకాళ్ళు నొత్తున్నాయి, మెడలు గుంజుతున్నాయి అంటే అప్పుడు తీసుకుపోయినా. ఆ స్కానింగ్ ఈ స్కానింగ్ అని 10,000 దాకా ఖర్చు అయినాయి. ఇక ఎప్పుడు తీసుకపోలేదు. మౌనిక, గా రిపోర్ట్ పట్టుకురాపో, చెల్లెకి చూపిస్తా. ఇదిగో అన్ని స్కానింగ్లు అవి ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి చూడిలా. ఏందే అమ్మా, వాడు దాఖలకు తీసుకుపోయే ఇవన్నీ తీపిచ్చే. ఆ తెచ్చుకున్న గోళీలు మంచిగా వేసుకుంటా కడుపు నిండా తినుకుంటుంటే ఏమైతుందే? తక్కువ కాదా? ఈ గోళీలు పాడుగాను ఎన్ననే వేసుకో అన్నే. పానం మంచిగా లేనిది ఎవరేం చేస్తారు? ఏమో 2 రోజుల కింద జ్వరం వచ్చింది, గింతగానో అవస్థ పడతానా. మరి అవ్వ ఎట్లున్నదని నన్ను మందలిచ్చిండాడు. మందలిస్తే నాకు తుర్తి కాకపోవునా? నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అత్తమ్మా? మీరు చూసుకుంటలేరని కాదు వదనే, నువ్వు ఒక్క మాట అడిగిన అయిపో కాదన్నా, తగ్గిందా ఎట్లుంది అని. నేనెందుకు అడగలే చెల్లె? నిన్న మొన్నటి దాకా నాట్ల పనే, ట్రాక్టర్ పట్టుకొని దున్నడానికి పోతున్నాయి. వదిన పని వదినకే ఉండే. మేము ఎంత పని చేసుకొని ఇంటికి వచ్చి తిన్నా తినకున్నా అమ్మని తిన్నావా అని అడిగిన. ఇక ఇంతకన్నా మంచిగా ఎవరు చూసుకుంటారు? నువ్వే అడుగు అమ్మను. ఏందే అమ్మా, వాడు సూంచంగా కూడా సూంచలేదన్న పడితివి. వాళ్ళు గంత మంచిగా అరుచుకోంగా నన్ను అరుచుకుంటలేరని పోయి గాడ కూసుంటివి. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారే? అన్న విలువ పోతే నీ విలువ పోయినట్టు కాదా? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఏమిటికే ఈ పనులన్నీ? వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. మరి వాళ్ళు పని మీద ఉన్నారు, వచ్చినాక చేస్తారు చూస్తారు అని. నీకు అంతగానో నచ్చకపోతే మన బిడ్డ లేదా దాని ఇంటికి 2 రోజులు పోతాను, నా దగ్గర రాకపోతివి, నేను చూసుకోకపోదునా? నువ్వేందే చూసుకునేది బిడ్డ? మీ అదినే చూసుకోదా? మొన్న జ్వరం వచ్చినాడు ఏం కూడా తినబుద్ధి కాలేదు. మరి ఇంత పండో ఫలమో ఏదైనా తీసుకొచ్చి పెట్టద్దా? దాని అవ్వకు పానం మంచిగా లేకపోతే పండ్లు ఫలాలు అన్ని ఇక్కడ నుంచే కొంటవేంది? నాకేం అనిపించదా అనే? దాని అవ్వస్తుంటదాన్ని నేను కాదా? మొన్న 2 రొట్టె పిల్లలు చెయ్యట కూడా చెయ్యలేదు వదినే. దానికి తినబుద్ధి అయితే అన్నప్పుడు 2 రొట్టె పిల్లలు చేసిన అయిపోవు కదా. చెయ్యన్న నాకు మాత్రం ఉండదు అబ్బా. పత్తి కలిసినాడు ఒడ్ల పండి గడ్డి కొయ్యబోతే ఏలు తెగింది. నొప్పితోని ఎట్లా తలవత్తది చెప్పు? అప్పటికి కూడా నేను చెప్పిన, అత్తమ్మ ఇగో నా ఏలు తెగింది, నొప్పి ఉన్నది అని. సరే నోరు మంచిగా లేదు అన్నది కదా అని అన్నం పోపుకేసి ఇచ్చిన. ఇక నేను చెయ్యంది ఎప్పుడు చెప్పు?
ఎంత చేసినా చెయ్యని పేరే చెల్లె. ఇక నీకు ఎప్పుడు బదనం చేయబట్టే. అయ్యో బదనం ఏమున్నదన్నా, నాకయ్యపటికే చెప్పింది, మందికి చెప్తుందా? ఇక నీకు చెప్పంగలేంది మందికైతే చెప్పదని ఏమున్నది అబ్బా. ఎవరికి ఏం చెప్తుందో ఏ తిరిగా బదనాన్ని చేస్తుందో నన్ను. అగా నేను నిన్నెందుకు బదనం చేస్తానే? నీ మీద నాకేం కోపమే? ఏమో కోపం అని మాట్లాడబడుతుంది. నా మీద కోపమే లేదా? మొన్న మా అవ్వగారు వచ్చినప్పుడు వాళ్ళని మందలిస్తే ఏమైంది? ఎందుకు నా మీద అంత కోపం నీకు? నాకెంత చిన్నతనం అనిపించింది వాళ్ళ ముందట. ఎప్పుడు వచ్చిరని ఒక్క మాట అంటే ఏం బాయ్? వాళ్ళు ఏమనుకుంటారు? ఏందే అమ్మా, ఏదన్నా కోపతాపాలుంటే మీకు మీరు చూసుకోవాలి గాని ఇంకా ఇంటికి మనసులు వచ్చినప్పుడు మందలేయకుంటుంటావా అనే? ఎంత ఇల్వ తక్కువతనం అయితే చెప్పు. ఇంట్లో ఉన్నదే ముగ్గురు, మంచిగా తినుకుంటే కలిసిమెలిసి ఉండొచ్చు. ఒకళ్ళు ఆ దిక్కాయే, వాళ్ళు ఈ దిక్కాయే. ఏమిటికే ఇది? అమ్మా ఎంతైనా కొంచెం మొండితనం ఉంటది. ఇప్పటికి కూడా గట్టినే ఉంటా అంటే నడుతుందా అనే? అచ్చినోళ్ళే మందలియాలి, అచ్చినోళ్ళే అరుచుకోవాలంటే ఎట్లుంటదే? మన ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినావా నువ్వు మాట అడిగితే ఏం భయం మనది? కిరీటం ఏమైనా కింద పడ్డది అనేది? ఏదన్నా మొండితనంగా మాట్లాడితే నేను పడతా. వదిన ఏమిటి పడుతుంది చెప్పు? అలా అవ్వగారు ముంగట ఆమెకు ఎంత చిన్నతనం అవుతుంది? మీ అత్త ఇంటికత్తే మందలియలేదు అని నాకు చెప్పాల్సింది పోయి నాతోటే చెప్పించుకోవాడుతుంది. ఏం తెలివో ఏమో నీదైతే. మారే ఇక నన్న ఇప్పటికైనా నీ ఆలోచనలు మార్చుకో. ఏందే వాళ్ళు చెప్తే నువ్వు విన్నావు, ఇంకేంది వాళ్ళ మాటనే పట్టుకో. నన్ను బదనం చెయ్యి, నన్నే తప్పుల వాడి. తప్పుల పడేసుడు కాదమ్మా, మంచిగుండుర్రి అని చెప్తాన్నా. చెల్లె అవన్నీ పోనీ తీయే. నువ్వు వచ్చిన పని ఏంది చెప్పు. నేనా అన్న, మొన్న అప్పట్లో బావ పైసలు పంపించినప్పుడు, పైసలు తీసుకోవడానికి వచ్చినప్పుడు పాస్బుక్ ఇక్కడనే పెట్టిన కదా, ఆ పాస్బుక్ తోటి కొంచెం పని పడ్డది, తీసుకుపోతానని వచ్చిన. పాస్బుక్ మౌనిక, ఆ పాస్బుక్ బీరోలో పెట్టినా చూడుపో. ఆ అడగంగానే చూసిచ్చుడా? అన్నం తినద్దామే, తిన్నాక చూసిత్తది. తిందురా అబ్బా. అమ్మా రాయే తిందు, దా తిందు దబ్బుక్కడంతా. నువ్వు తినిపోని అత్తాను. ఏ రాయే నీ అలుగుడు చల్లకుండా రాతమ్మా. నేను తినన్నా అద్దా మరి తిను మర్దా. దా దా. దా ఈ కోపానికి తక్కువ లేదా? నీ కోపం చల్లగా ఉండదు. ఆ ఎంతసేపు చేస్తావే? వస్తానప్పా. ఎటు పోతాన్రా? మా అత్తగారింటికి పోతున్నావమ్మా? ఏంది అత్తగారింటికి పోతానవా? ఎవరికి చెప్పిపోతాన్రా అత్తగారింటికి? ఆ మనిషిని కల్లా కనబడతలేనా? కొద్దిగా కూడా ఇలువలేదు మనిషి అంటే. అగో చెప్పిపోవడానికి నువ్వు నాతో మాట్లాడతాను అత్తమ్మ. సప్ నచ్చిపోయినప్పటి నుంచి చూస్తానా, మాట లేదు ముచ్చట్లేదు. నేనేదో నిన్ను మాట్లాడినట్టు, కావాలని బదనాం చేసినట్టు ఏమడుతుంది? మాట్లాడినావు నువ్వు ఇన్ని రోజులు నాతోని? ఏమని చెప్పాలా నీకు? అయితే ఎవరు ఇట్ట వచ్చేటాలు చేస్తారానే? అంతా నీ ఇట్టమేనా? కొద్దిగా కూడా భయం లేతాను. మనిషి కళ్ళకే కనబడుతున్నా ఇలువలేనే లేదు. అరే నీ పెళ్ళామో చెప్పకపాయే, నువ్వెట్లా పోతావు అత్తగారింటికి? ఏమో అత్తగారింటికి పోతానని మాట్లాడుతున్నావు. నీ కూడా చెప్పబుద్ధి కలదారా? పోండి, ఎవరు ఇట్ట వచ్చేటాలు చేసుకోండి. ఇట్టరాజ్యం ఇలాంటి ఇవ్వలేదు, మనసు అంటే భయం లేదు. ఆగో నువ్వు విడదీసే పనులు నేను ఏం చేసిన అత్తమ్మా? భయం లేకుండా నేనేం చేసిన? ఏం చేసినావా? అరే నీ పెళ్ళాం నీ బీరువాల దాచిపెట్టిన పైసలు దొంగతనం చేసిందిరా. మొన్న పింఛన్ పైసలు వచ్చినాయి కదా, అవి తీసుకున్నదిరా. నీ పెళ్ళామే దొంగతనం చేసింది ఆ పైసలు. అగో ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? నీ పైసలు నేనెందుకు తీసుకుంటా? నాకేం అవసరం? నువ్వే తీసినవే ఆ పైసలు, నువ్వే దొంగతనం చేసినావు. నువ్వు గొంతు తీసుకొని వరినంత మాత్రానా నిజం అబద్ధమైతే అవే నువ్వే ఆ పైసలు దొంగతనం చేసినవే. నేను నిజంగా చెప్తానన్న ప్రమాణ పూర్తిగా నేను ఆ పైసలు తీయలే. నాకేమన్నా అవసరం ఉంటే ప్రతిదీ నువ్వే తీసుకొస్తాను. ఇంకా ఆ పైసలు నేనెందుకు తీస్తా చెప్పు? నీ పెళ్ళామే తీసిందిరా, అబద్ధం చెప్తాంది. ఇంకేందే పైసలు తీసినావు కదా, పో అవ్వగారింటికి పోయిగా. పైసలు దొంగతనం చేసి అవ్వగారింటికి పో. నేను మోను, చెయ్యని తప్పుకు నా మీద నిందేసినావు. ఇప్పుడు నేను మా అవ్వగారింటికి పోతే నిజంగానే నేను తప్పు చేసిందాన్ని అయితా. నేను పైసలు తీసినా అంటాను కదా, రూవుడు ఇప్పి 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టు. అప్పుడు నా తప్పని తెలిస్తే అప్పుడు మాట్లాడతా నేను.
నా మీద నిందేసి అవ్వగారింటి పోమ్మంటే నేనెట్లా పోతా? నేను పోను. పిలిపిమను మీ అమ్మను. అది ఎంత మందిని పిలిపించినా ఎవ్వరు చెప్పినా ఏం వినదు. అది వినే రకం కూడా కాదు. అది ఒక్కళ్ళు చెప్తేనే ఉంటది. మా చెల్లె చెప్తేనే ఉంటది. మా చెల్లెని రమ్మంట. మా చెల్లె వచ్చినాక ఉండుమంటదా పొమ్మంటదా? అది ఎట్లా చెప్తే గట్లనే ఉంటాయి. చెయ్యి, మీ చెల్లెకి ఫోన్ చేయి. అన్నా వదినే ఏంది గీడ కూర్చున్నారు? ఇంట్లో కోని రారి. నేను రాను. రావా? ఏమైందన్నా? ఎందుకు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసినావు? వదిన ఎందుకు ఇంటికి రానంటాంది? మీ అమ్మను వీళ్ళు చెప్తుంది. అమ్మా ఉన్నవానే? ఏందన్నా మళ్ళేం లొల్లైంది? మార్చినా గాని మళ్ళేం పెంట తయారు చేసిర్రే. ఏమైంది? వదిన ఇంట్లోకి రమ్మంటే రానంటాంది. ఏమన్నావు మళ్ళా? అదా బిడ్డ, నేను చెప్తా సప్న. సప్న, నేను మా అవ్వగారి ఇంటికి పోతున్నానని బయలుదేరిన. మీ అమ్మకు చెప్పిపోతలేనని నా మీద కోపం పెట్టుకొని పైసలు తీసింది అని నా మీద నిందేసింది. మరి నేను ఆ పైసలు ఎక్కడ తీసినో ఎప్పుడు తీసినో మీ అమ్మ రూబడి చేసేదాకా నేను ఇంట్లోకి రాను. పైసలు తీసే అంత అవసరం నాకేంది సప్న? దొంగతనం నిందైతే నాకేమనిపిస్తుంది చెప్పు? నేను ఎందుకు తీసినా ఎవరికి ఇచ్చినా అని రూపు డిప్పిమాను. అడుగు సప్న, నా ఇంట్లో నాకు దొంగతనం చేయడానికి అవసరం ఏముంది? నా మీద ఉత్తగా నిందలేసు తప్ప. అడుగు, నేనేం తప్పు చేసినా అడుగు. ఈ ఇంట్లో నన్ను ఉండమంటదా పొమ్మంటదా? గంత మాట ఎందుకంటున్నావు వదినే? నేను అడుగుతాగు. ఏమైందే నిల్సొని చూస్తావు? వదిన అడుగుతాంది కదా, చెప్పు. ఎక్కడి ఆ పైసలు? ఏంది? అవి నా పింఛన్ పైసలే. నేను బీరువాడ పెట్టంగా చూసింది. ఇంట్లో అదే ఉంటది కదా, అది కాకపోతే పైసలు ఎవరు ముడతారు? నా పైసలు దొంగతనం అదే చేసిందే. అరే ఎందుకు అట్లా మొత్తుకుంటానమ్మా? అసలు ఆ పైసలు ఎప్పుడు పెట్టినావు? ఎప్పుడు చూసినావు? నేను ఆ పైసలు పెట్టి 15 రోజులు అవుతుంది. నేను నిన్ననే చూసిన, కనబడతలేవు. ఇంట్లో ఉండేది అదే, దొంగతనం చేసింది కూడా అదే, నాకు తెలుసు. నేను మాట్లాడతానన్న కోపంతో నా పైసలు తీసిందే ఇది. ఆగమ్మా, తీసింది అని ఎన్నిసార్లు అంటవే? 10 రోజుల కింద మా ఇంటికి వచ్చినావు. నా కొడుకు పుట్టినరోజు వస్తుందని బట్టలు కొనుక్కోమని పైసలు ఇచ్చినావు. ఆ పైసలు ఎక్కడియే? చెప్పే, ఆ పైసలు ఎక్కడి? వదిన పైసలు తీసిందంటే వదినను నేను ఇప్పుడే నిలదీస్తా. ఆ పైసలు ఈ పైసలు కాదంటే చెప్పావు. ఏమో బిడ్డ, మతికత్తలేదు. మతికత్తలేదంటే అయిపోయిందానే? ఆమె తీసింది చూడకపోతే, చేసింది చూడకపోతే, తీసినావని అంటే ఆమె ఎందుకు పడుతుంది? అంటే ఇక పడుతుంది కదా అని ఏ పడతా వరుడేనా? నీ పైసలు తీసాల్సిన అవసరం ఆమెకి ఏమున్నది? అన్న పైసలు ఇవ్వండి అడుగుతావకు. ఆమె ఇంట్లో దొంగతనం చేసుకున్నావు అవసరమా? దొంగపాల కూడా అవసరమా? ఉన్నదే ముగ్గురు, ఎప్పుడు చూసినా ఏమిటికే ఈ లొల్లిలు మీకు? ఓ చీపురు కాడ, చెప్పు కాడ, తినే కాడ, పండే కాడ ప్రతి దానికి లొల్లిలేనా? ఇంకో 2 ఉంటే ఇంకెట్లుండు మన ఇంట్లోగా? మీరే ఉన్నారే అత్తగోడళ్ళు? ఊళ్ళు ఎవరు లేరా? ఎవరు ఇంట్లో నిలబడుతుందా? రోజులోనే నానే. అమ్మా, మనిషికి కోపం ఉండాలనే, కానీ గింత నెగల తీసుకునే అంత ఉండద్దే అమ్మా. ప్రతిదానికి వాళ్ళని మాటలు అంటే ఎందుకు పడాలనే? నీకు ఇంకో 2 కొడుకులు ఉన్నారా? వాని మీద వీని మీద వీని మీద లొల్లి పెట్టుకోవడానికి? వాళ్ళు కాకపోతే ఇంకా నేను ఎవరు చూసుకుంటారే? ఇప్పుడు మంచిగానే ఉంటావు. కుక్కిల పడే నాటికి ఆమె చూసుకోదా? ఆమె పెట్టదా? ఆమె మరుసుకోదా? ఇప్పుడు అన్ని మీదేసి మాట్లాడుతున్నావు అమ్మా. నువ్వు మంచాల పడ్డ నాటికి ఆమె అన్ని ఎత్తేసుకుంటా, నిన్ను చూసుకోను అరుసుకోనంటే ముఖం ఎడ పెట్టుకుంటది? ఎవరు చూసుకుంటారా నిన్ను? నువ్వెన్నన్నా పడుకుంటా అత్తాంది. ఇంకోలైతే అన్నకు లేనిపోని మాటలు చెప్పి మలుపుకొని నిన్ను చూసుకోనియకపోతే ఏం చెప్తువే? ఎక్కడుందివే? ఆమె అన్నిటికీ నీకు విలువించుకుంటే నీకు బాగానే అవుతుంది అమ్మ. నా ముంగట్నే గిట్ల నెగలవనీయకుండా మాట్లాడతానంటే నేను లేనప్పుడు వాళ్ళని ఎన్ని మాట్లాడతానో నాకు అర్థం అవుతలేదా? మీకు కోపం ఉన్నంత మాత్రానికి పైసలు తిత్తా అదే?
ఏం ఆలోచన చేసినవే అమ్మా? ఎక్కడన్నా ముట్టిందా రూపాయి అన్న? ఇన్నేళ్ల నుంచి చూస్తాన్నా వదిన గుణం ఏందో నాకు తెలియదా? చెప్పు. వదినే గుణం మెచ్చేనే అన్న పెళ్లి చేసుకున్నది. ముందు మంచిగానే ఉంటాయి కదనే, గిట్ల తయారైనవేంది నువ్వు? ఎవరు చెప్తారా నీకు? అనే అమ్మా, వదినే ఎక్కువ తక్కువ కట్నం తెలియదని కోపం పెట్టుకున్నావా? గట్ల కాదు బిడ్డ. మరి గిట్లనే అమ్మా, నువ్వు చేసినట్టే మా అత్తమ్మ చేస్తే నువ్వు గిట్లనే చూసుకుంటూ ఊకుంటువానే. వదినైతోటి నేనైతోట ఎందుకే ఆమెను గట్ల ఇబ్బంది పెడుతున్నావు? చెల్లె, మేము ఎంత మంచిగా మెదిలినా మమ్మల్ని చూస్తే ఓర్తలే సాయించలేదు. అమ్మ ఎన్ని మాటలన్నా ఇంట్లో మాట ఒక్కటి బయట పడకుండా వదిన మెదులుకుంటుంది. గన్ని మాటలన్న వాళ్ళ అమ్మతోటి ఏనాడు ఒక్క మాట చెప్పకుండా వచ్చింది. మేము మంచిగా ఉండు అమ్మకు నచ్చలేదురా, మేము ఏమన్నా బయట పోయి బతుకుతాం. అమ్మ నువ్వు ఒక్కదాన్నే ఉండవనిగా. చూసినవానే అమ్మ, అన్న వదినే ఎట్లా బాధపడతారో చూసినవా? అత్త అంటే కోడళ్ళ మీద పెత్తనం చేసి సాగించుకున్నాడు కాదే, ప్రేమగా దగ్గర తీసుకోవాలి. ఇంటెనుకోళ్ళు ఇంటి ముంగటోళ్ళు కోడళ్ళ మీద సాగించుకుంటారు, నేను కూడా గట్టినే సాగించుకుంటా అనుకున్నావు. కానీ అందరు కోడళ్ళు ఒక తీరు ఉండరమ్మా. మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచిగా ఉండడానికి ఏందే? కోపంతో దూరం అవడు మంచిగుందా అన్నా? ఏదని గుణం మారది. పోర్రి, మీరు పోయి బయటనే బతుకుపోర్రి, అప్పుడు అది ఒక్కటి మంచిగా ఉంటది ఇంట్లో. పోర్రి. అబ్బా అట్లా మాట్లాడకే. తోడబుట్టిందానివి, నువ్వు అర్థం చేసుకున్నట్టు వాని గుణం కన్న తల్లిగా నేను అర్థం చేసుకోలేదే. అది ఏనాడు నాకు ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు, నన్ను ఒక్కనాడు కూడా ఒక మాట అనలేదే. నేనే దాన్ని ఓర్వాక ఎటుపడితే అటే మాటలని దాన్ని బాధ పెట్టిన. మౌనిక, నేను అన్న మాటలు ఏం మనసులో పెట్టుకోకే. నేనేదో కోపం మీద మాట్లాడినా, నిన్ను చూసి ఓర్వక ఎటుపడితే అటే అన్ననే, అవేం మనసులో పెట్టుకో. వదిన ఇట్లున్నందుకు అర్థం చేసుకొని మంచిగా బిడ్డ లెక్కలు చూసుకోవచ్చమ్మా. చూడు ఆమె ఎట్లుంటది, ఎంత మంచిగా చూసుకుంటది. నేను ఎప్పుడు వచ్చినా పోయినా ఒక్కనాడన్న ఒక మాట అన్నదానే ఎంత మంచిగా చూసుకుంటదే. ఊళ్ళే అందరూ అక్కయ్యల లెక్క ఊడుంటారు అని చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, కానీ ఇంట్లో నువ్వు అర్థం చేసుకోవాయే, ఆమెను మాటలంటవాయే. ఏమోనే, నా గుణం పాడుగాను, నా గుణం గిట్లున్నది. ఈకా నుంచి నా గుణం మార్చుకుంటా బిడ్డ. అరే మీరు ఏడికి పోవుడు అద్దు బిడ్డ, ఈకా నుంచి నేను మంచిగా ఉంటారా? మంచిగా ఉంటా మౌనిక, నేను మంచిగానే ఉంటా బిడ్డ. మనకి చెప్పే ఏటు పోవుడు అద్దే. మౌనిక, నేను చెప్పినా కానీ అది ఎవ్వరు చెప్పినా అయినది, మా చెల్లె చెప్తేనే ఏంటది. ఇంట కొడుక ఈకా నుంచి బుజ్జి, నేను మంచిగానే కూడుంటా బిడ్డ. అది చెప్పినట్టే ఇంట, నేను చెప్పినట్టు అది నుడు కాదు, అది చెప్పినట్టే నేను ఇంట. ఎవరు ఎప్పుడు ఎవలినుడు కాదు, ఇద్దరు మంచిగా ఉండుర్రి, షేరో పని చేసుకోరి, మంచిగా తినుర్రి, కలిసి ఉండుర్రి. ఊకు కచ్చి నేను పంచాయతీ చెప్పేటట్టు వేయకుర్రి. నన్ను ఇప్పుడే పెద్ద మనిషి చేసిర్రు పంచాయతీ చెప్పడానికి. అద్దు బిడ్డ, ఈ కాడ నుంచి మంచిగా ఉంటానే. ఇక నువ్వు పంచాయతీ చెప్తాను ఖర్చుడు అద్దు, నా బిడ్డ లెక్కనే నా ఇంటికి వచ్చి ఉండిపో. సరే వదినే, ఇవేం మనసులో పెట్టుకోకు, అమ్మ మనస్తత్వమే అంత. అది తోషోటి తోయకోటి అన్నది వదినే, నువ్వేమనుకోకు, బాధపడకు. దాయ ఇంట్లోకు దా, నేను అత్తానే ఇక దా బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. చూసిరా మా వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.